మాట మాత్రం నిజం. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెరిగింది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రేస్లోకి వచ్చినట్లే. నిన్నటి మొన్నటి వరకు బీఆర్ఎస్తో పోటీ పడేది కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా అన్న సందేహాలు కన్నడ ఫలితాలతో స్పష్టమయ్యాయి. ఇక్కడ బీఆర్ఎస్కో కాంగ్రెస్కో మధ్య మాత్రమే ఫైట్ ఉంటుందన్నది యథార్థం. అది బీఆర్ఎస్ను ఓడించేంతగా కాంగ్రెస్ నేతలు పార్టీని ఈ 6 నెలల్లో తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కొంత పార్టీకి మేలు చేకూరిందనే చెప్పాలి. దక్షిణాదిన బీజేపీ అడ్రస్ గల్లంతు చేసిన కాంగ్రెస్, తెలంగాణపై హస్తం పార్టీ వ్యూహాలు, కన్నడ ఫార్ములా తెలంగాణలో అమలు, కుమ్ములాటలకు చెక్ పెట్టాలని అధిష్టానం యోచన, సీనియర్లకు బిగ్ టాస్క్ అప్పగింత, సర్కార్ లోపాలపై నిత్యం ప్రశ్నలు, మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లేందుకు యత్నం, ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ప్రకటన, 60 మంది అభ్యర్థులను ముందే ప్రకటించే ఛాన్స్, దక్షిణాదిన బీజేపీ అడ్రస్ గల్లంతు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణపై గురిపెట్టింది. ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న హస్తం పార్టీ ఆ దిశగా అడుగులు ప్రారంభించనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో సానుభూతి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంతో పాటు కన్నడ నాట ఫలించిన వ్యూహాలను తెలంగాణలో అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. కర్ణాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్యను ఒకే తాటిపైకి తెచ్చి పార్టీలో ఐకమత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికార బీజేపీని దెబ్బకొట్టింది కాంగ్రెస్. ఈ విధంగానే తెలంగాణలో నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా శ్రేణులకు సంకేతాలు పంపుతోంది. సగానికి పైగా అభ్యర్థుల్ని ముందే ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలన, కుంభకోణాలపై బీఆర్ఎస్ను ఎండగడుతూనే పార్టీ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కర్ణాటకలో ఎన్నికలకు ముందు హస్తం వ్యస్తంగా ఉండేది. నిత్యం అంతర్గత కుమ్ములాటలు, పలువురు ముఖ్యమంత్రుల అభ్యర్థులు, నేతల మధ్య ఐకమత్యం లేకపోవటం. ఇది కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు కాంగ్రెస్ పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే ముందుగా పార్టీ శ్రేణుల మధ్య అంతరం లేకుండా చూసుకోవాలని అధిష్టానం డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు సంకేతాలు పంపింది. వేర్వేరు పాదయాత్రలు, వేర్వేరు సభలు పెడుతూ కేవలం పార్టీ మేనిఫెస్టోనే ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేసింది. కర్ణాటకలో ఎన్నికల తేదీకి ముందుగా 2 బడా నేతల్ని ఒకే వేదికపైకి తెచ్చి పార్టీలో ఎలాంటి పొరపచ్చాలు లేవని సంకేతాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణ కాంగ్రెస్లోనూ ఐకమత్యం లేకపోవటాన్ని గుర్తించి అధిష్టానం తొలిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించింది. సీనియర్లందరికీ వేరువేరు టాస్కులు అప్పగించింది. పార్టీని అధికారంలోకి రావటమే ప్రధాన లక్ష్యంగా నిర్దేశం చేయనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటించేందుకు సిద్ధమైంది. కుమ్ములాటలను ప్రోత్సహించే నేతలను ముందుగా చెక్ పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకెళ్లొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ప్రాజెక్టుల పేరిట చేస్తున్న అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్తుండగా దీన్ని మరింత పటిష్టంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ బీఆర్ఎస్ నేతల ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుంది. తెలంగాణలో కుటుంబ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చేలా శ్రేణులు కష్టపడాలని దిశానిర్దేశం చేయనుంది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాల్లో ఒకటైన ఉద్యోగ కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకొని మేనిఫెస్టోలో ఉద్యోగ క్యాలెండర్ను పొందుపరచాలని భావిస్తుంది. అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. కర్ణాటకలో 100 స్థానాలు ప్రకటించినట్లే తెలంగాణలోనూ కనీసం 60 స్థానాల్లో ప్రకటించేందుకు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటుంది. ఏకాభిప్రాయం ఉన్న చోట్ల అభ్యర్థులను ముందుగా ప్రకటించి కథన రంగంలో ముందడుగు తమదేనని శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపాలని చూస్తోంది. అభ్యర్థుల విషయానికొస్తే ప్రజల్లో గుర్తింపు ఉన్న గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణ యువ గర్జన, దళిత గిరిజన గర్జన, రైతు గర్జన అంటూ వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమని చెప్పింది. ఆయా వర్గాలకు అండగా ఉంటామని, అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్తూ వారికి దగ్గరయ్యే యత్నాలు ప్రారంభించింది. త్వరలోనే మహిళా గర్జన, యువ గర్జన, మైనార్టీ గర్జనలతో మరింతగా ప్రజల్లోకి వెళ్లటానికి సమాయత్తమవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఉంటుందన్న విశ్వాసం నెలకొనేలా మేనిఫెస్టో రూపొందించేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.